చిటికెలో మష్రూమ్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు. అందులో వర్షాకాలంలో పకోడీ టేస్టే వేరబ్బా. మరి రెసిపీ కావాలి అంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళాల్సిందే. చలో వెళ్దాం. ఈరోజు మష్రూమ్ రైస్ చేద్దాము అని చెప్పేసి నేను మష్రూమ్ తెప్పించా. కట్ చేసిన తర్వాత మా అత్తమ్మ నాకు మష్రూమ్ పకోడీ కావాలి అనింది. సో అందుకని మెనూ చేంజ్ చేసామన్నమాట. చేయాల్సిన ఐటెంని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మష్రూమ్ ఆనియన్ పకోడీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. సో మష్రూమ్ని కట్ చేసి పెట్టేశాను. ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేయండి. అలాగే కాస్త కారం, పసుపు, సరిపడా ఉప్పు. ఇందులోనే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేద్దాం. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కరివేపాకు సన్నగా ఇలా నలిపేసి వేసేసుకోవడమే. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేద్దాం. శనగపిండి బియ్యపిండి రెండింటి కాంబినేషన్ అయితే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి. పకోడీకి ఎప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆనియన్ పకోడీ చేసినా మష్రూమ్ పకోడీ చేసినా ఆనియన్స్ మష్రూమ్ ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. బజ్జీ చేసేటప్పుడు పిండి ఎక్కువ ఉండాలి, అందులో వేసేవి ఏవైనా సరే అవి తక్కువ ఉండాలన్నమాట. అంతే. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. రండి ఇప్పుడు మనం పకోడీ వేసేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత ఇలా నూనెలో పకోడీ వేసేసుకోవడమే. ఒక 50% ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతాది కూడా మనం ఫ్రై చేద్దాము. ఎప్పుడైనా సరే డబుల్ ఫ్రై చేస్తేనే మనకి క్రిస్పీగా అవుతుందండి. రెగ్యులర్గా మనం బయట తినేటప్పుడు చాలా క్రిస్పీగా వచ్చింది అనుకుంటాం కదా, అది డబుల్ ఫ్రై చేస్తే వస్తుంది అన్నమాట. చూడండి సగం వేగింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాం. టిష్యూ పేపర్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేస్తుంది. డబుల్ ఫ్రై చేసినప్పుడు ఇప్పుడు మనకి లాగిన ఆయిల్ కూడా మళ్ళీ ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. జనరల్గా ఇంట్లో మనం సింగిల్ ఫ్రైయే చేస్తాం, బట్ డబుల్ ఫ్రై చేయండి, ఇంకా బాగుంటుంది. సెకండ్ టైం కూడా ఫ్రై చేసింది తీసేస్తున్నాను. సింపుల్గా హోమ్ స్టైల్ చేసుకోవాలి అనుకుంటే ఒకటే ఫ్రై చేసేస్తే సరిపోతుందండి. కొంచెం మనకి క్రిస్పీగా కావాలి, ఎక్స్ట్రా టేస్ట్ కావాలి, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలి అంటే డబుల్ ఫ్రై చేయాలి. డబుల్ ఫ్రై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే నూనె మటుకి సూపర్ డూపర్ హాట్ ఉండాలి, సూపర్ హాట్ ఉండాలి. అలాగే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో పకోడీ ఫ్రై చేసాం కదా, అది మటుకి చల్లగావాలి. ఇది చల్లగావాలి, ఇది హాట్ అవ్వాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. నూనె బాగా వేడెక్కింది, పకోడీ ఏమో చల్లగా అయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు పెద్ద మంటలో చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడు పకోడీ అద్దిరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా క్రిస్పీగా అవుతాయన్నమాట. కరకరలాడుతూ అద్దిరిపోతాయి అన్నమాట. ఫస్ట్ వాయి. దీంతో ఇంకా కాంబినేషన్ ఏం అవసరం లేదండి. వేడి వేడిగా ఒక కాఫీ ఆర్ టీ ఉంటే చాలు. పిల్లలకైతే స్కూల్ నుండి రాగానే పాలు పోసిస్తే సరిపోతుంది. అంతే. రెండో వాయి కూడా ఇలాగే వేయించుకోవడం. మష్రూమ్ ఆనియన్ పకోడీ రెడీ.
సో సెకండ్ వాయి వేసేటప్పుడు మళ్ళీ నూనె వేడెక్కాలి. జస్ట్ ఒక 1 మినిట్ ఆగితే మళ్ళీ నూనె వేడెక్కుతుంది. అప్పుడు ఇది కూడా అందులో వేసేసి సేమ్ ఇలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇంతే అండి. ఒకసారి నా స్టైల్లో పకోడీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. కరకరలాడే మష్రూమ్ ఆనియన్ పకోడీ.